ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. దేవుని కృప వల్ల మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఎస్తేరు పుస్తకాన్ని బైబిల్ గ్రంథంలో ఎందుకు రాశారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. రూతు ఎస్తేరు మధ్య వ్యత్యాసాన్ని కూడా మనం తెలుసుకుందాం. పారసీక దేశం యొక్క రాజు యూదులందరూ తమ సొంత స్థలమైనటువంటి యెరూషలేముకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. కానీ వాళ్ళు ఆ పారసీక దేశంలోనే ఉన్నారు. అందుకని ఎస్తేరు మొర్దెకై తన జనాంగాన్ని రక్షించుకోవడం కోసం దేవుణ్ణి విశ్వసించింది. ఎస్తేరు దేవుణ్ణి ఎంతగానో విశ్వసించింది. తాను ప్రార్థన చేయటం వల్ల తన జనాంగాన్ని రక్షించుకుంది. ఈ రోజుల్లో మీరు ప్రార్థన చేస్తున్నారా? మీకోసం, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారా? ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? వారి మధ్య ఐక్యత ఉందా? కుటుంబంలో శాంతి సమాధానాలు కావాలి అంటే మనం అనుదినము ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర గోజాడి అడగాలి. రూతు తన విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని పొందింది. ఎస్తేరు కూడా తన విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని పొందింది. మనము విశ్వసిస్తున్నామా? మనం విశ్వాసులుగా ఉన్నామా? అవిశ్వాసులుగా ఉన్నామా? దేవుడు నాకు అన్నీ అనుగ్రహిస్తాడు అని విశ్వసిస్తూ దృఢమైన నమ్మకం కలిగి ఉన్నామా? దేవుడు మాకెందుకు మేలు చేస్తాడులే అని అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారా? మాకు ఉద్యోగం రాదులే, మేము వ్యాపారంలో ఎదగలేములే, మా కుటుంబం ఇంతేలే, మేము ఇంతేలే అని ఉంటున్నారా? దేవుని చిత్తం ఏదై ఉందో అదే మన జీవితాల్లో జరుగుతుంది. 127 సంస్థానాలకు అధిపతి అయినటువంటి రాజు యొక్క దయను ఎస్తేరు పొందింది. మనం కూడా మన జీవితాల్లో దేవుని చిత్తం ఏదైతే ఉందో అది మన జీవితాల్లో జరగాలి. ఎస్తేరు దేవుని ద్వారా భర్త వద్దకు నడిపించబడినది. భర్త చేత ఎంతగానో ప్రేమ పొందింది ఎస్తేరు. దేవుని యొక్క ప్రణాళికలు తమ జీవితాల్లో నెరవేర్చుకోవడానికి కోసము ఏం జరిగింది ఈ సంఘటనలు అనేవి ఈ గ్రంథంలో లిఖించబడినాయి. కొంతమంది వ్యక్తులు అన్యులైన దేవుని బిడ్డల్ని వివాహం చేసుకుంటారు. ఎస్తేరు అన్యుణ్ణి పెళ్లి చేసుకుంది. ఎస్తేరు యూదురాలు కానీ అన్యుల మధ్య నివసించింది. రూతు అన్యురాలు కానీ యూదుల మధ్య నివసించింది. రూతు కూడా దేవుణ్ణి ఎంతగానో విశ్వసించింది. తన భర్త చేత ఎంతగానో ప్రేమించబడింది. దేవుణ్ణి మనం విశ్వసిస్తే మనకి ఏది కావాలో దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. రూతు విషయంలో కూడా రూతుకి కూడా తన అత్త ఎంతో సహకారాన్ని అందించింది. ఎస్తేరు యొక్క ప్రయత్నంలో తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై సహాయకుడిగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనకి పెద్ద తలకాయిగా ఉన్న మన కుటుంబ సభ్యులు మనకి హెల్ప్ చేసినప్పుడు, సహాయం చేసినప్పుడు వారిని తీసి పారేసినట్టు మాట్లాడకూడదు. మొదటిసారిగా రాజైన అహష్వేరోషు విందును ఏర్పాటు చేశాడు. తర్వాత వస్తీ ఏర్పాటు చేసింది విందుని. తర్వాత మూడోసారి యూదులు సంతోషంతో విందును ఏర్పాటు చేసుకున్నారు. యూదా జాతి అనేది రక్షించబడింది. హామాను ఉరిశిక్ష అనుభవించాడు. యూదులు రక్షించబడ్డారు అని ఒక విందుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎస్తేరు నుండి యూదులు రక్షించబడ్డారు. ఎస్తేరు గ్రంథాన్ని ఎజ్రా, నెహెమ్యా వ్రాసి ఉండవచ్చు. క్రీస్తు పూర్వము 465, 425 సంవత్సరంలో ఎస్తేరు గ్రంథాన్ని వ్రాసి ఉండవచ్చు. ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు, 167 వచనాలు కలవు. ఎస్తేరు కనుక తన జీవితంలో ఉపవాస ప్రార్థన చేయటం వల్ల ఎన్ని మేలులు పొందిందో మనం కూడా ఉపవాస ప్రార్థన చేయటం వల్ల దేవుడు మనకు అనుగ్రహించే మేలులను మనం పొందుకోగలుగుతాము. దేవుడు తన వినికిడిలో ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.